కళ్యాణ్ రామ్ అసలు డెవెల్ 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 బింబిసారకి మించిపోయింది బ్రో. అసలు ఏం యాక్టింగ్ అయినా కళ్యాణ్ రామ్ అనే యాక్టింగ్ వేరే వేరే లెవెల్ అసలు. నేనైతే అసలు ఎందుకంటే బింబిసార్ లెక్క ఉంటుంది స్టోరీ కూడా, కానీ డెప్త్ స్టోరీ అయినా సుభాష్ చంద్రబోస్ గారు రైట్ హ్యాండ్, నేతాజీ బ్రిటిష్ వాళ్ళ నుంచి ఎలా మనం యుద్ధం చేసినాము, ఎలా జరిగిందో ఆ సన్నివేశాలు, ఆ సీన్స్ మాత్రం నాకైతే బాగా నచ్చిందన్న. ఇలాంటి సినిమా మాత్రం చూడలేదు బ్రో ఇప్పుడు. నాకైతే ఒకటి ఏంటంటే హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారు. అసలు ఈ కళ్యాణ్ రామన్న కొత్త డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చి ఆ సినిమాని హిట్ చేయడం మాత్రం సూపర్. ఎందుకంటే కొత్త ఛాన్స్ ఇస్తేనే కొత్త స్టఫ్ ఉంటుంది సినిమాలో. కొత్త పాత్రలు తీసి ఆ యుద్ధాలు చేస్తారు, అది కోటాలు తీసుకుంటారు, కానీ కొత్త ఛాన్స్ కొత్త స్టఫ్ అనేది చూపించిండు. నాకేంటంటే బింబిసార తర్వాత అమిగోస్ వచ్చింది, డిసప్పాయింట్ అయింది. ఈ సినిమాతో ఫుల్ఫిల్ అయిపోయింది అన్న. అరే ఏం నడుమనా ఆమె అసలు, అబ్బా స్టార్టింగ్ సీన్ ఉంటుంది ఆమె నడుము, ఆమె బొడ్డు, అవ్వా అసలు సూపర్ అన్న. అంటే హీరో చూడగానే అసలు నడుము సీన్స్ మాత్రం మామూలుగా ఉండనా. ఒకటి ఏంటంటే కొత్త స్టోరీ అన్న, ఇలాంటి సినిమా రాలే, ఇలాంటి స్టోరీ తీయలే. నాకైతే చాలా బాగా నచ్చింది. కళ్యాణ్ రామ్ అన్నకి ప్లస్ అన్న, ఇది మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్న సినిమా. స్టోరీ మాత్రం కొత్తగా ఉంది. సుభాష్ చంద్రబోస్ గారి గురించి చూపించడం, ఆ స్టోరీ చేయడం మాత్రం నాకు నచ్చింది అన్న. అదే అన్న, అంటే నేను కుక్కర్ అనుకున్నారా, కుక్కకు విశ్వాసం ఉంటుంది, మాకు విశ్వాసం ఉంటుంది, అంటే స్వాతంత్రం వస్తా కానీ బాగా డైలాగ్ మర్చిపోయాను. సారీ అన్నా, డైలాగ్ అయితే బాగున్నాయి సినిమా ఓవరాల్ గా. చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. సుభాష్ చంద్రబోస్ గారు ఒక 20-30 సంవత్సరాలు బ్రిటిషర్ని ఎలా ఉచ్చబోయించాడు, ఎలా ఉనికించాడు, అతని వెనకాల ఉన్నది ఎవరు, అన్ని సంవత్సరాలు అతన్ని కాపాడింది ఎవరు, అతని ఆచూకి తెలియకుండా దాచింది ఎవరు, త్రివర్ణ అనమాట. మనకి ఎక్కడ హిస్టరీలో కానీ లేదు. ఆ త్రివర్ణ క్యారెక్టర్ ఈ సినిమాలో కళ్యాణ్ రామన్న చేశాడు. నా కళ్యాణ్ రామన్న పర్ఫార్మెన్స్ అయితే మాస్ మెంటల్ అనే చెప్పాలన్నా. ఇది ఒరిజినల్ స్టోరీ అంటే ఆ చరిత్ర ఎవరికి తెలియలేదు, దీంట్లో రివీల్ చేశారు. మనకి డైరెక్టర్ గానే అదే చెప్తారనమాట. లాస్ట్ లో ఎండింగ్ లో కానీ చరిత్రలో ఎక్కడో పాయింట్ ఉంటుంది, అది ఎవరికి తెలియలేదు. అది తెలియడానికి ఈ సినిమా తీశారు. సినిమా అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు బ్రో. ఎక్స్పెరిమెంటల్ అంటేనే కళ్యాణ్ రామ్ అంటేనే ఎక్స్పెరిమెంటల్ అనే చెప్పొచ్చు బ్రో. సినిమా అయితే వేరే లెవెల్ బ్రో, ఎరగ తీశాడని చెప్పొచ్చు అనమాట. సంయుక్త మీనన్ చాలా బాగుంది బ్రో, ట్విస్టులతో కూడుకున్న స్టోరీ అనమాట. సంయుక్త మీనన్ అసలు పర్ఫార్మెన్స్ కానీ ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తూ ఉంటుంది. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ ఫైట్స్ బ్రో, ఫైట్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ 1945 ఆ సంవత్సరంలో ఉన్న కల్చర్ ఎలా ఉంటుందో, ఆ లొకేషన్స్ కానీ అన్ని అక్కడ దాకా తీసుకెళ్లారు అనమాట. బ్రిటిష్ వాళ్ళకి 6 అడుగులు గొయ్యిస్తానని అదే చెప్పాడు బ్రో. 6 అడుగులు గొయ్యిస్తారని, నేను ఇంకా 6 అడుగులు ఇంకా కిందనే పంపిస్తాను, ఒకే గోతిలో 25 మందిని పాతేస్తానంటాడు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది బ్రో. ఒక డైలాగ్ ఉంటుంది, ఒక్కసారి చెప్తే నందమూరి 100 మార్లు చెప్పినట్టే. ఆ డైలాగ్ అయితే అసలుకి వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. నేను కుక్కను కాదురా పులిరా, అదే చెప్తాను, విశ్వాసం ఉండడానికి నేను కుక్కను కాదురా, అడవిలో ఉండే సింహాన్ని అని చెప్తాడు అనమాట. తోడేళ్ల మధ్యలో ఒక సింహం తిరిగితే ఎలా ఉంటుందో నేను చూపిస్తా అంటాడు అనమాట. లాస్ట్ లో ఫైట్ ఉందన్న, ఫైట్ అయితే అరాచకమని చెప్పొచ్చు బ్రో. ఒక ఇండియన్ వస్తారా 200 మందితో ఫైట్ ఉంటుందన్న, ఒక్కడే దూసుకెళ్తాడు అనమాట. మన దేశం కోసం పోరాడిన వాళ్ళు ఆ టైంలో అలానే ఉన్నారు, ప్రాణాలు ఏవి లెక్క చేయకుండా. ఇటువంటి సినిమాకి ఏంటంటే రేటింగ్ రివ్యూస్ అనవసరం అన్న. మన స్వతంత్రం రావడానికి వాళ్ళు ఎంత స్ట్రగుల్ పడ్డారో ఆ సినిమా తీశారు. ఇప్పుడున్న హీరోలో ఒక ఆయన స్టార్డమ్ హీరోనే కదా, ఆ హీరో ఎవరు కూడా ఇప్పుడున్న ఈ సినిమాలు తీయాలంటే ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీస్తారు. కానీ ఇటువంటి సినిమాలు తీయాలంటే గుండె ధైర్యం ఇది కావాలి, దమ్ము కావాలన్నా. ఆ దమ్ము ఒక నందమూరి కళ్యాణ్ రామ్ అన్న గారికి ఉందనే చెప్పొచ్చు బ్రో. బింబిసార్ కన్నా బాగుంది అంటే సెమీ హిట్ బ్రో. బింబిసార వేరు, ఇది ఏంటంటే ఒక దేశభక్తితో కూడుకున్న సినిమా కాబట్టి సినిమా చూడండి అన్న, మనకు కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం బ్రో. వీ పీపుల్ ఆర్ ఇండియన్. ట్విస్టులు బాగున్నాయి బ్రో, 3 ట్విస్టులు ఉన్నాయి. 3 క్యారెక్టర్ తగ్గ ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తుంటది. ఆ ట్విస్టులకు అయితే అదే విధంగా మనకి హీరోయిన్ కానీ ట్విస్టులు చాలా బాగుంటాయి. అలా మహేష్ క్యారెక్టర్ కానీ ఇంకా చాలా మంది ఉన్నారు, అందరు కానీ ఇరగ తీశారనే చెప్పొచ్చు బ్రో. ఒక ముక్కలో చెప్పాలంటే కళ్యాణ్ రామన్కి ఒక మంచి సెమీ హిట్ బ్రో. థ్యాంక్ యూ. డైరెక్షన్ ఇస్తే ఆయన పేరు వేయకుండా ప్రొడ్యూసర్ గారు పేరు వేస్తున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? అది మరి వాళ్ళు ఏమో తెలియదు అన్న. నిజం చెప్తున్నా, డైరెక్షన్ అయితే మాత్రం మామూలు లేదు. స్క్రీన్ ప్లే అయితే ఎర్రగా తీశాడు. అసలు ఎక్కడ కూడా మనకి ల్యాగ్ అని కానీ బోర్ అని కానీ అనిపించదు. ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే ఈయన ఒక బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా ఉంటారు అనమాట కళ్యాణ్ రామ్ గారు. సో నెక్స్ట్ లెవెల్ ఉందన్న స్టోరీ అయితే మాత్రం ఎర్రగా తీసింది అన్న. అయితే మూవీ హైలైట్స్ అంటే కళ్యాణ్ రామ్ లుక్ అన్న, ఎర్రగా తీసిన లుక్. నాకైతే బింబిసారలో ఒక ఉంటుంది కదా లుక్ చేంజ్ చేస్తారు చూడు, ఆ లుక్ కనబడింది. మళ్ళీ చాలా గ్లామరస్ గా ఉన్నారు. కళ్యాణ్ రామ్ అన్న స్టెప్ బై స్టెప్ ఎక్కుతా ఉన్నారు. నెక్స్ట్ బింబిసార 2 రిలీజ్ అవుతుంది, అదైతే వేరే లెవెల్ ఉంటది. ఇంకా కళ్యాణ్ రామ్ అన్న డేట్స్ దొరకాలన్నా కూడా కష్టమే అన్న రేంజ్ లో. అదే ట్విస్ట్ అన్న, అది లాస్ట్ క్లైమాక్స్ లో ఉంటది, అది రివీల్ చేస్తారు. సినిమా చాలా బాగుందన్న, సూపర్ అన్న. సూపర్ అన్న, అసలు మామూలు. అందరూ కూడా A to Z అన్ని క్యారెక్టర్లు కూడా న్యాయం చేశారు. బాగుందన్న. మన విరూపాక్షలో చూసాం కదా హీరోయిన్, ఆవిడ కంటిన్యూస్ గా తెలుగు సినిమాలు చేస్తున్నారు. సో ఆవిడ కూడా చాలా మంచి యాక్టర్ అని చెప్పొచ్చు. సూపర్ ఉందన్న. నాకే సినిమా
బింబిసారం మించిపోయింది అన్న. అది వేరే జోన్, ఇది వేరే జోన్ కదా, దానికి మించిపోయింది సినిమా నిజంగా. దానికి మించిపోయింది. బింబిసార 2 వస్తే అసలు వేరే వేరే లెవెల్, వేరే స్టెప్. ఇంకా అంతే. ఇంకా కళ్యాణ్ రామన్ డేట్స్ దొరకడే కష్టం. ఇప్పుడే బుక్ చేసుకోండి డైరెక్టర్లు ఎవరన్నా. కళ్యాణ్ రామ్ అన్న 5 స్టార్ రేటింగ్ వచ్చిన సినిమాకి, మామూలుగా లేదు నిజంగా. అసలు నేనైతే అసలు స్క్రీన్ ప్లే బోర్ లేదు, డైరెక్షన్ కానీ ఎక్కడ కూడా ఒక చిన్న మిస్టేక్ కూడా లేకుండా నీట్ గా చూపించారు. లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా ఆ సస్పెన్స్ అనేది చాలా బాగుందన్న. సూపర్. నాకైతే బాగా నచ్చింది అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.